రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఏం తీర్పిస్తుందని ఇప్పటిదాకా చర్చించుకున్నాం. ఆ తీర్పు వచ్చేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కేటీఆర్ కు హైకోర్టులో చుక్కెదిరినట్టుగా తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు. దీనికోసమే బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈరోజు హైకోర్టు ఏం తీర్పు చెబుతుందా అని ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేటీఆర్ కి హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. అయితే దీనిపై వాదనలు ముగిశాయి. 31కే ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు. రైట్, ఇక మా బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు అవైలబుల్గా. విజయ్, హైకోర్టు తీర్పు ఏంటి, ఎందుకు డిస్మిస్ చేసింది? మాజీ మంత్రి కేటీఆర్కి హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో పాటు నాట్ టు అరెస్ట్ ఇవ్వాలన్న కేటీఆర్ అభ్యర్థన కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇట్లాంటి కేసుల్లో నాట్ టు అరెస్ట్ ఇవ్వడానికి లేదు అని జస్టిస్ లక్ష్మణ్ తన జడ్జిమెంట్ని ప్రకటించారు. దీంతో ఏసీబీ ముందు కేటీఆర్ విచారణకు హాజరవడంతో పాటుగా ఆయన అరెస్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న స్టేను కూడా కోర్టు ఎత్తేసింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. సో ఇప్పటి వరకు జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించిన తర్వాత క్లియర్ కట్గా జస్టిస్ లక్ష్మణ్ తన జడ్జిమెంట్ ప్రకటించారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడంతో పాటుగా ఇట్లాంటి కేసుల్లో అవినీతికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ధనానికి సంబంధించి ఏవైతే మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కింద ఈ కేసు అయితే అయిందో ఇట్లాంటి కేసుల్లో నాట్ టు అరెస్ట్ ఇవ్వడానికి లేదు అన్న జడ్జిమెంట్ని కూడా ఆయన పాస్ చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్కి చుక్కెదురైంది. ఆయన 9వ తేదీన ఏసీబీకి విచారణ ఎదుర్కోవాల్సింది. నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాది జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో అడిగినప్పటికీ కూడా ఇలాంటి పిటిషన్స్లో కుదరదు అనేది చాలా స్పష్టంగా చెప్పింది. సో దీంతో కేటీఆర్ ఈ పిటిషన్ పైన ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సింది. విజయ్, ప్రధానంగా ఏసీబీ వాదించిన ఏ అంశాలతో కోర్టు సమర్థించింది, అందుకే క్వాష్ పిటిషన్ ని కొట్టేసింది అని మనం అనుకోవచ్చు? అంటే దాదాపుగా కేటీఆర్ తరఫున వాదన కావచ్చు, ఏసీబీ తరఫున వాదన అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో, అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని ఎక్కడా కూడా ఎట్లాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ డబ్బుల్ని వివిధ దాదాపుగా తనకున్నటువంటి తన ఆదేశాల మేరకే తనకు హెచ్ఎండిఏ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా డబ్బుల్ని మిస్యూజ్ చేశారు. ఆ డబ్బుల్ని వేరే ఎఫ్ఈఓ ఒక ఫారెన్ కంపెనీకి ఏవైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో దీని వెనకాల చాలా వ్యవహారం జరిగింది అనేది ప్రధానంగా చెప్పారు. అయితే ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్లో ఏసీబీ ఒకే వాదన వినిపించింది. ఇది ప్రొసీజర్ మిస్టేక్ కాదు, ప్రొసీజర్ ల్యాబ్స్ అనేది కాదు, ప్రొసీజర్ ల్యాబ్స్తో పాటుగా ఇంటెన్షనల్గా చేశారు. దానికోసమే 409 అనే ఒక సెక్షన్ మీద పెద్ద ఎత్తున వాదన వినిపించారు. చంద్రబాబు నాయుడు కేసును కూడా ఒక రకంగా 409 వర్తించదనే విషయాన్ని కూడా కేటీఆర్ న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్నికల కోర్టు సమయంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఎందుకంటే బిజినెస్ రూల్స్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఏ అమౌంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ అమౌంట్ అంటే ఏ అమౌంట్ వాడాలన్నా దానికి ఒక బిజినెస్ ఆఫ్ రూల్ ఉంటుంది. ఆ బిజినెస్ ఆఫ్ రూల్ ఎక్కడ కూడా పాటించలేదు. దాంతోపాటుగా చాలా సందర్భాల్లో కేటీఆర్ హెచ్ఎండిఏ కాంపిటెంట్ అథారిటీ, నేను నా ఆదేశాల మేరకు డబ్బులు వెళ్ళాయనే విషయాన్ని చాలాసార్లు మీడియాలో కూడా చెప్పారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి ఏసీబీ తీసుకొచ్చింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా ఎదుర్కోవాలి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 49 కోట్ల డబ్బు కాకుండా 8 కోట్లు పెనాల్టీ రూపంలో కూడా ఆర్బీఐ కట్టారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా విచారణ చేయాల్సింది. ఏసీబీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు ఇద్దరు అడ్వకేట్ జనరల్ కూడా ఇదే వాదన వినిపించారు. ప్రధాన వాదన అంతా కూడా ఈ కేసులో జరిగినటువంటి మొత్తం 5 ఆరోపణలు కేటీఆర్ పైన చేశారు. ఒకటి, ఎట్లాంటి అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బుల్ని తనకున్నటువంటి అధికారంతో తను చెప్పడంతో అధికారంతో కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. దాంతోపాటు కొన్ని ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవి ఎక్కడ కూడా పాటించలేదు. ఈ ఒప్పందం జరిగే సమయంలో, డబ్బులు పంపే సమయంలో ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగిన తర్వాత సడన్గా ఏసీ నెక్స్ట్ అనే సంస్థ బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిపోయి డబ్బుల్ని 2 దఫాలుగా ఫారెన్ కంపెనీకి పంపడం, అవి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి ముందస్తు అనుమతి కావచ్చు, లేకపోతే అప్పటికే ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా కనీసం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఈ వ్యవహారం అంతా నడిపారన్నది ఆయన పైన అలిగేషన్. కాబట్టి మొదటి నుంచి కూడా కేటీఆర్ న్యాయవాదులంతా కూడా కొంత వాదన వినిపించారు. ఈ కేసులో పర్సనల్ బెనిఫిట్ ఎక్కడ కూడా కేటీఆర్కి జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏసీబీ మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసులో విచారణ జరగాల్సి ఉంది. ప్రొసీజర్ ల్యాబ్స్తో పాటుగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బులు ఎక్కడైతే మిస్యూజ్ అయ్యాయో దానికి బిజినెస్ ఆఫ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. బిజినెస్ ఆఫ్ రూల్స్ని ఎక్కడ కూడా పాటించలేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఏసీబీ న్యాయవాదులు కావచ్చు, అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 5 గంటల పాటు వాదన కొనసాగింది. మధ్యాహ్నం 2:30కి జరిగిన వాదనలు సాయంత్రం 5 o'clockకి ఈ మొత్తం 20 వాదనలు విన్న తర్వాత కోర్టు ఈరోజు జడ్జిమెంట్ ప్రకటించింది.
కేటీఆర్ వేసినటువంటి ఈ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో పాటుగా నాట్ టు అరెస్ట్ ఇప్పటివరకు ఏదైతే స్టే ఉందో దాన్ని కూడా తీసేశారు. ఇలాంటి కేసుల్లో ఈ పరిస్థితుల్లో ఈ నాట్ టు అరెస్ట్ అనేది ఉండదు అనే విషయాన్ని జస్టిస్ లక్ష్మణ్ చెప్పిన నేపథ్యంలో చూడాలి ఏం విజయ్. మరి ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ విచారణ 9వ తేదీ ఉంది, ఆ తర్వాత ఇవాళ కూడా ఈడీ విచారణ ఉండాల్సింది. కానీ ఈ తీర్పు రాబోతున్న నేపథ్యంలోనే ఈయనే మళ్ళీ టైం అడిగారు, దానికి ఈడీ కూడా యాక్సెప్ట్ చేసింది, టైం ఇచ్చింది. సో ఈ తీర్పు కోసమే కేటీఆర్ ఎదురు చూస్తున్నారు. ఇవాళ కేటీఆర్కి చుక్కెదురైంది. సో మరి ఈ టైంలో కేటీఆర్ ముందున్న ఆప్షన్లు ఏంటి? అంటే దాదాపుగా ఏసీబీ ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏసీబీ కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి దానిపైన స్టే ఉంది. సో ఈ స్టే కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డర్తో తీసేశారు. ఈ కేసులో ఖచ్చితంగా విచారణని కేటీఆర్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. 9వ తేదీ వరకు ఏసీబీ ఆగుతుందా, లేకుంటే ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఈరోజు ఏదైనా కొంత, ఎందుకంటే దాదాపు ఈరోజు 9th రోజు రమ్మన్నారు కాబట్టి 9వ తేదీ వరకు ఏసీబీ సమయం ఇచ్చింది కాబట్టి ఆ రోజు ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. అయితే ఈడీకి సంబంధించి మాత్రం ఈడీ ఈరోజు ఆయన జడ్జిమెంట్ ఉన్న కారణంగా ఈడీని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఈడీ అతన్ని అనుమతించింది. ఈరోజు విచారణకు నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది చెప్తాను. కానీ ఏసీబీ మాత్రం ఈ కేసులో కేటీఆర్ను విచారించబోతుంది. 9వ తేదీనే ఏసీబీ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇనఫ్ టైం ఉంది, ఈరోజు కోర్టు ఆర్డర్ ఉంది. దాంతోపాటుగా ఏసీబీకి ఇప్పటివరకు ఉన్న స్టే ఏదంతా కూడా కేటీఆర్ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారం పైన స్టే ఉంది కాబట్టి సో ఆ స్టేని కూడా ఈరోజు కోర్టు ఎత్తేసిన నేపథ్యంలో సో ఫర్దర్గా ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది చాలా కీలకంగా మారనుంది. 9వ తేదీ వరకు ఏసీబీ ఇప్పటికే నోటీస్ ఇచ్చింది కాబట్టి ఆ డేట్ వరకు ఏసీబీ ఆగి కేటీఆర్ను విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయనకి ఇచ్చిన నోటీస్లో కొంత డాక్యుమెంట్స్తో పాటుగా కొంత సమాచారాన్ని కూడా అడిగారు కాబట్టి సో ఇనఫ్ టైం ఇచ్చిన తర్వాతనే కేటీఆర్ని 9వ తేదీనే ఏసీబీ అధికారులు విచారించే అవకాశమే కనిపిస్తుంది. ఫర్దర్ ఫైనల్ ఆర్డర్ అంతా కూడా వచ్చిన తర్వాత ఒకవేళ ఏసీబీకి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారో ఇప్పుడు జడ్జి చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పిటిషన్ని కేటీఆర్ అయితే క్వాష్ పిటిషన్ ఇచ్చారో దాంట్లో 2 అడిగారు అతను. ఒకటి తన పైన ఉన్న ఎఫ్ఐఆర్ని కొట్టేయాలి, దాంతోపాటుగా తన పైన అరెస్ట్ పైన స్టే ఇవ్వాలంటూ తన పైన ఎలాంటి అరెస్ట్ చేయొద్దు అంటూ ఆయన వేసిన పిటిషన్ పైన ఇప్పటివరకు స్టే ఉంది. సో జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టేశారు. దాంతోపాటుగా అతని పైన ఇప్పటివరకు ఉన్న అరెస్ట్ పైన స్టేను కూడా కోర్టు తీసేసింది కాబట్టి ఏసీబీ కేసులో కేటీఆర్ని 9వ తేదీనే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు, ఆయన ఇప్పటికీ అడగాల్సిన క్వశ్చన్స్ దాదాపుగా అన్ని కూడా ఏసీబీ ముందున్నాయి. సో 9వ తేదీనే మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్